నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26కు సంబంధించి థ్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేసింది. 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో ₹167,00,000 జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడలో 29వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ పోటీల్ని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. బాలికలు జాతీయ జెండా పట్టుకుని గుడివాడలో ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం కోసం నడక అనే నినాదంతో గుంటూరులో ఈ నెల 25న జరిగే 10 కిలోమీటర్ల నడకలో అందరూ పాల్గొనాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. నంద్యాలలో ఉన్న పత్తి విత్తన శుద్ది కేంద్రాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. భవ్య విత్తన శుద్ది కేంద్రంలో నిబంధనలకు విరుద్దంగా శుద్ది చేస్తున్న 91 లక్షల విలువైన 142 క్వింటాళ్ల పత్తి విత్తనాల్ని సీజ్ చేశారు. విశాఖ గాజువాక డ్రైవర్స్ కాలనీలోని 5 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. సుమారు 6 లక్షల నగదు, 10 తులాల బంగారం, 3 కేజీల వెండి ఆభరణాలు చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 2 గజ దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3.5 లక్షల విలువైన బంగారు గొలుసు, 2 బైక్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై జిల్లాలో 20 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో పోలీసులపై ఎదురుదాడికి దిగిన మందుబాబుల్ని మచిలీపట్నంలోని ఆర్పేట పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక ప్రజల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రక్షణగా ఉన్న పోలీసులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.